లోకేష్ గారు ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచారు. మాకే మైండ్ పోయింది అంత మెజార్టీ రావటం ఏందా అని. 5,000 మెజార్టీతో ఓడిపోయిన అతను 92,000 మెజార్టీతో గెలటం ఏందో మాకే అర్థం కాల. అది అంటే ప్రజల్లో తిరిగాడు, ప్రజలు ఏం తిరిగాడు, నామినేషన్ వేయడానికి కూడా రాలేదుగా. సరే తిరిగాడు అనుకుందాం, ఓకే. అంత మెజార్టీ వచ్చిందా? 1,00,000 మెజార్టీ వచ్చినట్టే దగ్గర దగ్గర. అది అంటే కసి మీద తిరిగాడు, ప్రజల్లో ఉండాలని, గెలవాలని కసి అయితే ఉంది లోకేష్లో గెలవాలని. కానీ అంత మెజార్టీ రావడం అనేది అనుమానించదగ్గ విషయం. అది మా అభిప్రాయం ఏమన్నా దానికి సుప్రీం హీరో 91,000 మెజార్టీతో గెలిపించామయ్యా బాబు. ఇంక దానికి చెప్పేదే ఉంది. మనం ఆంధ్రదేశం మొత్తం మాదే అయితే ఇంక చెప్పేది ఏందండి? మోడీ గారితో కలిపి మాదే ప్రభుత్వం. మళ్ళీ 15 సంవత్సరాలు వెళ్తాం ఈ తడవ ఏకధాటిగా. అది పొజిషను. లోకేష్ గారు ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచారు, ఎలా చూస్తారు? మంచిదే కదా గెలవటం. ప్రయత్నం చేశాడు, గెలిచాడు, పర్లేదు కదా. మంగళగిరిలో లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలిచారు, ఎలా చూస్తారు? ఆయన పోయినసారి ఎలక్షన్లో ఓడిపోయిన కాడి నుంచి ఇప్పటిదాకా నియోజకవర్గానికి అందుబాటులో ఉన్నాడు. ప్రజల యోగక్షేమాలు చూశాడు. మంచి చెడులు అందరికీ ఏది కావాలని మంచి అందుబాటులో ఉండి ప్రజాసేవ చేశారు. అందుకు ఆయన మీద అభిమానం ఉంచి ప్రేమతో ఆయన్ని గెలిపించారు. సార్ లోకేష్ భారీ మెజార్టీపై మీ అభిప్రాయం సార్? ఓట్లు అందరూ వేసారు, గెలిచాడు అంతే. బాగా వైసీపీ వాళ్ళు కూడా లోకేష్కే వేశారు ఈసారి. మంగళగిరిలో వేశారు, అటు ఆత్మూరులో వేశారు, అటు దుగ్గిరాల మండలంలో కూడా. అది మేము పనులు చేస్తాము, ఏంది మీకు ఏది కావాలంటే చేస్తాము, నాకు ఓట్లు వేసి నన్ను గెలిపియండి, ఇంటింటికి తిరుగుతాను, అవసరమైతే వచ్చి మీకు ఏదైనా పనులు కావాలని చేసి పెడతాను అన్నాడు. వేసేసారు. లోకేష్ భారీ మెజార్టీతో గెలిచారు, ఎలా సంతోషంగా బాగానే ఉంది. మరి మెజార్టీతో బాగానే గెలిచారు. కానీ ఏందో ఓట్లు పడిన ఓట్లేమో దానికి 26,000 ఓట్లు తేడా అని చెప్పి మీడియాలో ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో జనాలకి తెలిస్తే కొంచెం అపోహలు పోతాయి. గెలిచే ఉంది, గెలుపుతాడుగా. 5 సంవత్సరాల నుంచి ఓడిపోయినా కానీ పని చేస్తున్నాడు కాబట్టి గెలిచాడు. జనం అందరూ కోరుకున్నారు, గెలిపించుకున్నారు కావాలని. మంగళగిరిలో లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. 5 సంవత్సరాలు లోకల్లోనే ఉండి మంగళగిరిని మొత్తం అభివృద్ధి చేసుకున్నాడు. కావాల్సినవన్నీ ప్రజల మన్ననలు పొందాడు. దానివల్ల ఇప్పుడు ఉపయోగపడింది. లోకేష్ అంత మెజార్టీతో గెలుస్తారని ఎవరు అనుకోలేదు. గెలిచిన తర్వాత చేయగలిగింది లేదు. గెలుపు బాగానే ఉంది. అంటే వైసీపీ వాళ్ళ ప్రచారం తక్కువైంది, అందుకని లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలిచారు. మంగళగిరిలో లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలవడం దీనిపై మీ అభిప్రాయం? పనులు చేయబట్టే ఆయన డిమాండ్గా గెలిచాడు. పంప మెజార్టీ, అంత మెజార్టీ వచ్చిందని ఆయన కూడా కళ్ళ అనుకోలేదు. అంత మెజార్టీ అంటే ఆయన చేసిన పనుల వల్లే ఆయన గెలిచాడు. ఎవరైనా లోకేష్ పక్కా మంగళగిరి అనుకున్నారు, పక్కా గెలిపించారు. అది మంగళగిరిలో లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలిచారు, దీని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం ఉంది. ఆయన మంచివాడే, బాగానే చేస్తాడు అనే పనులు కూడా. ఆయన మంచివాడనే ఎన్నుకుంది. మాది ఇప్పటంలే మా నియోజకవర్గానికి ఈయనే బాగానే చేస్తాడు ఆయన. గతంలో ఓడిపోయాడు, ఈసారి భారీ మెజార్టీ. భారీ మెజార్టీ అంటే ఓడిపోయిన కాడ గెలవాలని నిలబడ్డాడు. ఇక మంచి మెజార్టీ వచ్చింది. లోకేష్ గారు ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచారు, ఎలా చూస్తున్నారు ప్రజలు? అదే గెలిపే తెలుసుగా, బ్రహ్మాండంగా గెలిపే చేస్తాడు కూడా వర్క్. గతంలో ఓడిపోయారు, ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిచారు. గతంలో ఓడిపోయాడంటే ఒక్కసారి చూద్దామని చూశారు. లోకేష్ గారు మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలిచారు, ఎలా చూస్తున్నారు? భారీ మెజార్టీతో వెళ్ళడానికి కారణం లోకేష్ మొదటి కూడా అందరికీ బండ్లు ఇచ్చాడు, వాళ్ళకు కావాల్సినది కొద్ది గొప్ప ఆర్థిక సహాయం చేశాడు. అది ఆయన గెలవడానికి కారణం, లేకుంటే మామూలుగా ఏమీ లేదు. గతంలో ఎప్పుడు కూడా టీడీపీ మంగళగిరిలోకి వెళ్ళలేదు. ఎందుకు గెలవాలా? 2 సార్లు టీడీపీ ఎంఎస్ఎస్ కొట్టేశ్వరరావు గెలిచాడు. తర్వాత కమ్యూనిస్టులకు 2 సార్లు ఇచ్చాడు.
2 సార్లు బీజేపీకి ఇచ్చాడు, తర్వాత ఈయన చేశాడు, ఓడిపోయాడు, తర్వాత ఇప్పుడు గెలిచాడు. సార్ లోకేష్ గారు మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలిచారు, ఎలా చూస్తారు? ఇది గొప్ప విజయం సార్. కనివిని మంగళగిరి చరిత్రలో విని ఎరిగిన విజయం ఇది. ప్రజలు 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనని మంగళగిరిలో లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలిచారు, దీని మీద మీ అభిప్రాయం? పాపం 2 సంవత్సరాలు కష్టపడుతున్నాడు కాబట్టి గెలిచాడు. చాలా సంతోషంగానే ఉంది అందరికీ. పనులు కూడా చేస్తున్నాడు కానీ దగ్గరుండి అట్లాగే చేస్తూ ఉంటే బాగానే ఉంటుంది. ఇంకా అదే హాస్పిటల్ పెట్టారు, బళ్ళు ఇచ్చారు, అది చేశారు, బాగానే ఉంది. హాస్పిటల్ చాలు, ముందు లేని వాళ్ళందరూ వెళ్ళి చూపించుకుంటున్నారు, అంత బాగానే ఉంది. అట్లా చేస్తూ ఉంటే ఇంకా బాగానే ఉంటుందిగా. మంగళగిరిలో లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలిచారు, దీని మీద మీ అభిప్రాయం? భారీ మెజారిటీ అంటే ప్రజలు మార్పు కోరుకున్నారు, వాళ్ళు కోరుకున్న విధంగానే మార్పు దక్కింది. అలాగే లోకేష్ గారు కూడా మరి చూస్తున్నాం, గత 5 సంవత్సరాలుగా మంగళగిరిలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మంగళగిరిలో ఈ వ్యాపారస్తులు అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక చుట్టుపక్కల గ్రామాల్లో రోడ్లు కానివ్వండి, మిగతా భవనాలు కానివ్వండి, కార్యక్రమాలు, ఐటీ కంపెనీలు మరలా ఇదివరకు లాగానే ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధానికి వస్తాయని చెప్పి అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారస్తులు అయితే ఆనందంతో ఉన్నారు. అలాగే నియోజకవర్గ ఓటర్లు అందరూ కూడా లోకేష్ గారి విజయం అనేటటువంటిది ఒక్క లోకేష్ గారి విజయం కాకుండా నియోజకవర్గ ప్రజలందరి విజయంగా భావిస్తున్నారు. రెండోది, ఇక్కడ కార్యకర్తలు కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ కందుల నాగార్జున ఉన్నాడు, ఆయన కానివ్వండి, నందం అబద్దయ్య గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా లోకల్ లీడర్స్ చాలా బాగా కృషి చేశారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ గెలవటానికి కొరకు. మంగళగిరిలో భారీ మెజార్టీతో లోకేష్ గారు గెలిచారు. ఇక్కడ టీడీపీ అనేది నాకు 45 సంవత్సరాలు నాకు తెలిసి టీడీపీ లేదు ఇక్కడ. ఎప్పుడు 3 సార్లు 4 సార్లు కాంగ్రెస్, తర్వాత వైసీపీ 2 సార్లు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా లేని టీడీపీ ఇప్పుడు ఇక్కడ ఈ 4-5 సార్లు ఎవరు గెలిచినా 4-5 వేలు మెజారిటీ తప్పితే 90,000 మెజారిటీ వచ్చింది కాదు అసలు. టీడీపీ లేదు. అలాంటి టీడీపీకి 90,000 మెజారిటీ వచ్చిందంటే దానికి కారణం జనాభా అంతా ఇసుకుపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి చేసాం మేము, కానీ వాళ్ళు చేసిన దానికి కూడా వాళ్ళు మాకు ఏ న్యాయం చేయలే. ఇప్పుడు న్యాయం చేస్తే వీళ్ళకి ఎందుకు వేస్తారు ఓట్లు? న్యాయం చేస్తే వాళ్ళకే వేస్తారు కదా. కాబట్టి న్యాయం చేయలేదు కాబట్టి మాది మనకు డెవలప్మెంట్ కావాలి కాబట్టి టీడీపీకి వచ్చింది. ఇప్పుడు మన ఇక్కడ ఈ 2-3 నియోజకవర్గాలు కదా, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇంత మెజారిటీ వచ్చింది అంటే అర్థం వీళ్ళ పాలన బాగాలేదు. ఇప్పుడు ప్రతి ఒకటని కాదు, 2 అని కాదు, ప్రతి దాంట్లో అందరికీ అన్యాయం చేశారు. ఇప్పుడు ఏ సబ్సిడీ లోన్లు తీశారు, అమ్మఒడి ఈవడి అంటే అయ్యా ఒక్కదాంతో అయ్యేది కాదు కదా. కనీసం 5 ఏళ్లలో కట్టిన టిడ్కో ఇల్లు అన్నా ఇచ్చారా? మొత్తం మీరు చూసుకుంటా పోతే ఆంధ్రప్రదేశ్ ఈ చివరి నుంచి ఆ చివరికి ప్రతి ఊర్లో టిడ్కో ఇల్లు కట్టినవి ఉన్నాయి. కనీసం ఆ మరమ్మతులు చేసి ఇస్తే లేని వాళ్ళకి ఉపయోగపడతాయి. అట్లాంటి వాళ్ళకి ఏమి చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా మాకు వద్దనుకున్నారు, టీడీపీకి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు చేస్తానంటున్నారు, వీళ్ళు చేసే డెవలప్మెంట్ చెబుతున్నారు. ఇప్పుడే ఇంకా ఈ 2 సంవత్సరాలు చేస్తాయి, 3 సంవత్సరాలు చేస్తాయి, ఇది అవజేస్తాయి. ఇప్పుడు ఉన్నాయి అన్న అవజేస్తే ఇదిగా ఉండేది. ఇప్పుడు అవి ఉన్నాయి కూడా చేయలేదు కాబట్టి వాళ్ళు వద్దనుకొని పక్కకు పంపించేశారు. టీడీపీ వాళ్ళు చేస్తారని నమ్ముతున్నాం.